దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. చదవండి. ఆదికాండం 13వ అధ్యాయం 5వ వచనం నుంచి 13వ వచనం వరకు. అబ్రహాంతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీలు ఫెర్జీలు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదనని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరలను అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయారు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై యుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యమై ఉన్న దేవా, నీ వాక్యములో ఉన్నటువంటి సత్యములను మేము గ్రహించినట్లుగా మా చెవులను తెరవజేయండి, మా కనులు తెరువు తండ్రి, మా హృదయములను తెరువు తండ్రి. ఈ వాక్య సారాంశాన్ని మా హృదయం అనే పలక మీద వ్రాసుకోవడానికి సహాయం దయచేయండి. మాతో మాట్లాడండి ప్రభువా, మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. మీరు మహిమ పొందమని, ఆటంకపరచు దురాత్మ శక్తులను నజరేయుడు యేసుక్రీస్తు నామమును బంధించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగంలో ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము లోతుల గురించి మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహామును తన పితరుల దేశములో నుంచి బయటికి రమ్మని చెప్పాడు. అప్పుడు అబ్రహాము తనకున్న బంధుజనాల్ని విడిచిపెట్టి బయలుదేరినట్లుగా మనకి తెలుసు. ఆ సందర్భంలో అబ్రహాము సహోదరుడు కుమారుడైనటువంటి లోతు కూడా తనతో కూడా ప్రయాణమై వస్తాడు. దేవుడు అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దాన దేశమునకు వారు ప్రయాణమై వెళ్తారు. వారు వెళ్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి ఆ దేశం గురించి అబ్రహాం గారితో బహుస్పష్టంగా దేవుడు బయలుపరుస్తాడు. ఈ సందర్భంలో వారి ప్రయాణంలో లోతు మరియు అబ్రహాము కలిసి జీవిస్తారు. లోతుకున్నటువంటి ఆస్తి ఏమాస్తుంది? గొర్రెలు గొడ్లు ఆస్తి విస్తరిస్తూ ఉంటుంది. అబ్రహాము కూడా తన యొక్క ఆస్తి విస్తరిస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదం వారి మీద మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వారి యొక్క ఆస్తి
దేవుని యొక్క వాక్యంలో చూస్తే వారు కలిసి నివసించలేనంత ఎక్కువగా అయిపోతుంది. వారు ఉన్నటువంటి ప్రాంతంలో వారి కలిసి నివసించలేనంత ఎక్కువగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అబ్రహాం యొక్క పశువులు ఉన్నాయి, లోతు గారి యొక్క పశువులు కూడా ఉన్నాయి. ఇద్దరు పశువుల కాపరులకి వివాదాలు చెలరేగుతాయి. ఒకరితో ఒకరు పశువుల కాపరులు ఒకరితో ఒకరు కలహాలు పెట్టుకోవడం మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. చదవబడినటువంటి వాక్య భాగంలో చూస్తే వారికి కలహం పుడుతుంది. ఎవరికి? అబ్రహాము యొక్క పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహాలు పుడతాయి. అబ్రహాం గారు అంటారు, నువ్వు నేను బంధువులం గనుక నీకును నాకును పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. లోతు, నాతో వచ్చావు, జాగ్రత్తగా ఉన్నావు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఈరోజు కలహం అనేది వస్తుంది. ఒక పని చేయి, నువ్వు తూర్పు వైపు వెళ్తే నేను పడమటి వైపు వెళ్తా. నువ్వు ఎడం తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను. నువ్వు ఆ తట్టు వెళ్తే నేను ఈ తట్టు వెళ్తాను. మన ఇద్దరి మధ్య ఈ కలహం ఉండడం అనేది మంచిది కాదు కనుక నువ్వు కొంచెం నన్ను విడచి దూరముగా ఉండు అని చెప్తాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఎవరు చెప్పారు ఈ మాట? అబ్రహాము గారు లోతుకు చెప్పాడు. అబ్రహాం గారు పెద్దనాన్న అవుతాడు అనుకుంటా. పెద్దనాన్న చిన్నాన్న ఎవరో ఒకరు అయ్యారు, అంకులు అయ్యారు. దేవుడికి స్తోత్రం. పెద్దనాన్న అబ్రహాం గారు లోతుతో చెప్తున్నప్పుడు లోతు యొక్క స్పందన ఏమిటి? లోతు యొక్క స్పందన ఏమిటి? లోతు యొక్క నిర్ణయం లేదా తీర్మానము ఏమిటి అనేది మనం ఆలోచించేయాలి. లోతు ఏమని మాట్లాడి ఉండాల్సి ఉంది? పెదనాన్న, నేను నీతో పాటు వచ్చాను. నిజానికి పిలుపు నీకుంది. వాగ్దాన సంబంధమైనటువంటి దేశం దేవుడు నీకిస్తానని చెప్పాడు. కానీ నాకు తండ్రి లేడు, ఎవరూ లేరు కనుక నేను నీతో కూడా వస్తాను అంటే నువ్వు నన్ను తీసుకొని వచ్చావు. నాకు ఇప్పుడు ఉన్నవన్నీ కేవలం ప్రభు యొక్క కృప వలన నాకు వచ్చాయి. నాకున్న సంపద కానీ, గొడ్లు కానీ, ఆస్తి కానీ, అది ఏదైనా కానీ నేను వచ్చినప్పుడు నాతో లేదుగా. ఈరోజు నీతో ఉండడం వలన నీవు వెంబడిస్తున్నటువంటి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. పెద్దనాన్న, ఈ కలహము నీ పశువుల కాపర్లకును నా పశువుల కాపర్లకును వచ్చింది. ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటున్నావు. ఇందుకా నేను వెంబడించింది? ఇందుకా మన దేశాన్ని నుంచి నువ్వు బయటకు వస్తునేటప్పుడు దేవుడు నీతో చెప్పినటువంటి ఆ దేశానికి, దేవుడు నీతో చెప్పినటువంటి ఆ దేశానికి నీతో కూడా ప్రయాణమై రావడానికి కారణం ఇదా? ఇది కాదు, దీని గురించి కాదు నేను వెంబడించలేదు అని చెప్పాలి. ఎవరు చెప్పాలి? లోతు చెప్పాలా లేదా? ఒకరికి కలిగి ఉన్నవన్నీ దేవుని ఆశీర్వాదం వల్లే వస్తాయన్న విషయాన్ని, దేవుడుంటే చాలు అనే విషయాన్ని విస్మరించాడు లోతు. విస్మరించాడు? ఇప్పుడు లోతు ఒక నిర్ణయాన్ని తీసుకోవలసినటువంటి సందర్భం ఏర్పడింది.
తీర్మానం చేయవలసినటువంటి సందర్భం ఏర్పడింది. మనమైతే ఏం చేస్తాం? అబ్రహాంతో పాటు ఉండడానికి, దేవుడు కావాలి అని అనుకోవడానికి మొగ్గు చూపుతామా? నాకు ఆస్తి ఉంది, నాకు భార్య ఉన్నది, నేను కూడా దేవుని చేత దీవించబడ్డాను అని వెళ్ళిపోవడానికి ఇష్టపడతామా? లోతు యొక్క తీర్మానం అబ్రహామును విడిచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు. తన యొక్క తీర్మానము కానీ, తన యొక్క నిర్ణయం కానీ లోతు యొక్క జీవితం మొత్తము కూడా క్రింద మీద అయిపోయినట్లుగా అయిపోయింది. ఎటువంటి దేశాన్ని కోరుకున్నాడు లోతు? కనులెత్తి చూచాడు, యోర్దాను నదీ ప్రాంతాన్ని చూచాడు. మొత్తం అంతా చూసి అనుకున్నాడు, ఆ ప్రాంతానికి వెళ్తే సొదొమ గొమొర్రాలు ఉన్నటువంటి ఆ ప్రాంతం చాలా బాగుంది, నీళ్లు బాగున్నాయి, సస్యశ్యామలముగా ఉంది, పట్టణాలుగా ఉన్నాయి. అక్కడికి వెళ్తే నా జీవితం బాగుంటుంది అనుకున్నాడు. ఎవరు అనుకున్నారు? యెహోవా తోట వలె కనిపించిందంట. ఏమిటది? సొదొమ గొమొర్రా ప్రాంతాలు అలా కనిపించి తన నిర్ణయాన్ని తీసుకున్నాడు. లోతు యొక్క నిర్ణయం మనము తర్వాత అధ్యాయాల్లో చూస్తే లోతు యొక్క భార్య, లోతు యొక్క పిల్లలు, ఆ తర్వాత వారికి జరిగిన సంఘటన, దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయడం మనం చూస్తాం. సొదొమ గొమొర్రా అనే ప్రాంతాల యొక్క ప్రభావం లోతు భార్య మీద కనిపిస్తుంది. లోతు యొక్క కుమార్తెల మీద కనిపిస్తుంది. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలని తలంచినప్పుడు, దేవుని యొక్క దూతలను అక్కడికి పంపించినప్పుడు లోతు అక్కడ నుంచి రావడానికి కొంచెం ఆలస్యం చేస్తాడు. కుమార్తెలు, అల్లుళ్ళు ఎగతాళి చేస్తారు. భార్య వెనక్కి తిరిగి ఏ స్తంభమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు యొక్క నిర్ణయం సరైనదేనా? లోతు యొక్క తీర్మానం సరైనదేనా? తన దృష్టికి చూచినప్పుడు యోర్దాను ప్రాంతం యెహోవా తోటవలే సస్యశ్యామలముగాను, ఐగుప్తు వలె మంచిగా తన కంటికి కనిపించింది. కానీ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు లోతు యొక్క వంశాలని ఏం చేసిందో మనం చూసాం. మనం ఆలోచించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. తీర్మానాలు, నిర్ణయాలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా జనవరి 1 వస్తే ఏం చేస్తాం? దేవుడి యొద్ద నుంచి వాగ్దానాలు తర్వాత ముందు మనమే తీర్మానం చేస్తాం, మనమే నిర్ణయాలు చేస్తాం. అయితే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం, మనము తీసుకున్నటువంటి నిర్ణయాలలో, తీర్మానాలలో దేవుడు మరియు దైవ చిత్తం ఉన్నదా లేదా అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా.
లోతు యొక్క మొదటి నిర్ణయం చూడండి. లోతు యొక్క మొదటి నిర్ణయం ఏమిటి? ఏంటది? విడిచిపెట్టండి. లోతు యొక్క మొదటి నిర్ణయం ఏమిటి? లోతు యొక్క మొదటి నిర్ణయం ఏంటి? ఏమిటమ్మాయి? లోతు యొక్క మొదటి నిర్ణయం ఏంటి? అబ్రహాం విడిచిపెట్టాలమ్మా. లోతు యొక్క మొదటి నిర్ణయం అబ్రహాముతో కూడా ఉండాలనుకోవడం. అబ్రహాము వెళ్తునేటప్పుడు లోతు అడిగి ఉండకపోయి ఉంటాడా, పెద్దనాన్న ఎక్కడికి వెళ్తావు, నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నా సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తానని చెప్పాడు, ఆకాశ నక్షత్రముల వలె చేస్తానని చెప్పాడు, నాకు దేశాలను ఇస్తానని చెప్పాడు, కాబట్టి నన్ను దేవుడు ఇక్కడ ఈ దేశాన్ని విడిచి తల్లిదండ్రులను విడిచి నన్ను వెళ్ళమని చెప్పాడు అని లోతుతో మాట్లాడి ఉండి ఉంటాడా, లేదా లోతు మామూలుగా బ్యాగ్ సర్దుకొని వచ్చి ఉంటాడా? ఖచ్చితంగా లోతుకు అబ్రహాముకు మధ్య సంభాషణ జరిగి ఉండే ఉంటుంది. లేకపోతే సడన్గా బయలుదేరి తను వెళ్ళిపోయే అవకాశం ఉందా? లేనే లేదు. కానీ తర్వాత యొక్క నిర్ణయాన్ని చూసినట్లయితే లోతు యొక్క నిర్ణయం ఏమైంది? లోతు యొక్క నిర్ణయం అబ్రహాము కనిపించలేదు, అబ్రహాము యొక్క దేవుడు కూడా కనిపించలేదు. తన సొంత నిర్ణయానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. తద్వారా లోతు యొక్క జీవితం చిన్న భిన్నం అయిపోవడానికి అవకాశం ఏర్పడింది. మన యొక్క తీర్మానాలు, నిర్ణయాలలో దేవుడు లేకపోయినట్లయితే ఎంత ప్రమాదంగా జరిగే అవకాశం ఉందో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి, ఇంకొక వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే దినవృత్తాంతాలు 1వ దినవృత్తాంతాలు 21 అధ్యాయం 8 నుంచి 14 వరకు. 8 నుంచి 14 వరకు మనం చూద్దాం. దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని. నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెట్టగా, యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనును, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నేను నీ ఎదుట నుంచుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన ఎడల దాన్ని నీకు చేయుదును. కావున గాదు దావీదునద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగుళ్ళు నిలిచిన చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటా నాశనము కలగజేయుట అను వీటిలో ఒక దానిని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేనేమి ఉత్తరమియ్యవలెనో దాన్ని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడదును గాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగుళ్ళు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిరి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు గారు ఒక పని చేస్తారు. ఏమిటంటే
ఇశ్రాయేలు జనాభా ఎంతున్నారు అంటే తన సైనిక బలం ఎంతవరకు పనికొస్తుంది అనే ఆలోచనతో జనసంఖ్యను లెక్కించాలని దావీదు అనుకుంటాడు. అప్పుడు యోవాబు అనే దావీదు యొక్క సైన్యాధిపతి దావీదును ఆపాలని ప్రయత్నం చేస్తాడు. యోవాబు మాట చెల్లక రాజు మాటే చెల్లిన గనుక యోవాబు అంటాడు, మహారాజా, నీ దేవుడైన యెహోవా ఇప్పుడున్న వారి కంటే అనేక రెట్లుగా నీకు సైన్యాన్ని సమకూరుస్తాడు. ఇంకా కావాలంటే విస్తారమైనటువంటి జనాభా నీకు ఇస్తారు. నువ్వు ఈ కార్యము చేయడం అనేది మంచిది కాదు అని యోవాబు దావీదును ఆపాలని ప్రయత్నం చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. దావీదు యొక్క ఉద్దేశం ఏమిటి? సైన్య బలం ఎంత ఉన్నది అనేది అతనికి తెలియాలనుకుంటున్నాడు. యోవాబు అంటాడు, బాబు, ఇంతవరకు నీ సైన్య బలం చేత నువ్వు జయించావనుకుంటున్నావా? నీ సైనిక బలం చేత నువ్వు జయించలేదు. నీ దేవుడైన యెహోవాస్తం నీకు తోడుగా ఉండడం వల్లే నువ్వు ఇవన్నీ జయించావు. ఇది చేయడం మంచిది కాదని నివారించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ యోవాబు మాట చెల్లక దావీదు తన జనసంఖ్యను లెక్కించడానికి పంపిస్తాడు. పంపించిన తరువాత దావీదు జనసంఖ్యను లెక్కిస్తాడు. లెక్కించి వచ్చిన తరువాత ఆ విషయం యోవాబుకి ఇష్టం ఉండదు. ఇందులో దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి గాదు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తికి దేవుడు ఒక మాట చెప్తాడు, దావీదు చేసినటువంటి పని సరైనది కాదు, దావీదు చేసింది మంచి పని కాదు, నువ్వు వెళ్ళి హెచ్చరించు అని తన ప్రవక్త అయినటువంటి గాదును దావీదు దగ్గరకు పంపిస్తాడు. దావీదు అప్పుడు అనుకుంటాడు, అయ్యో, నేను అవివేకంగా పనిచేశాను, నేను అవివేకంగా చదువు మాట నేను అవివేకంగా పనిచేశాను, నేను చేసినటువంటి పాపం చాలా ఘోరమైనది, నా దోషము పరిహరించమని దేవునితో మొరపెట్టగా, దేవునితో మొరపెట్టాడంటే ఎప్పుడు మొరపెట్టాడండి? ఏమి నిర్ణయాలు చేస్తారండి? సైన్యాన్ని లెక్క పెట్టడం, అసలు లెక్కించడం అనేది దేవునికి ఇష్టం లేనటువంటి పని ఒక విధంగా చెప్పాలంటే. ప్రవక్త అయినటువంటి గాదు దావీదు దగ్గరికి వచ్చి, ప్రభు అయిన దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నీకు 3 ఆప్షన్లు ఇస్తున్నాను దావీదు, 3 ఆప్షన్స్, 3 చాయిస్లు ఏమంటాం తెలుగులో? 3 అవకాశాలు. ఈ 3 నీకేది కావాలో, నీకేది ఉందో అది కోరుకో. నువ్వు చేసినటువంటి పని మంచిది కాదు దావీదు, దేవుడు సెలవిస్తున్నది విను అని చెప్పాడు. మొదటిది 3 ఏండ్ల పాటు 3 ఏండ్ల పాటు కరువు కలుగుట. కరువ ఒకటి మొదటి ఆప్షన్. 3 సంవత్సరాలు దేశమందంతటా కరువు కలుగుతుంది. ఓకేనా? రెండవ ఆప్షన్ 3 నెలల పాటు 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట. ఏమన్నాడు రెండో ఆప్షను? దేవుని ప్రవక్త ఏమని చెప్పాడు? రెండో ఆప్షన్ ఇస్తున్నా, 3 నెలల పాటు నీ శత్రువులు నిన్ను తరుముతారు, కత్తి దూసి నిన్ను తరిమితే వారి ఎదుట నీవు నిలవక పారిపోతావు. ఈ ఆప్షన్ కావాలా? మూడోది 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా
తెగులు నిలుచుట చేత తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటా నాశనము కలుగజేయుట. మూడో ఆప్షన్ చెప్పాడు. యెహోవా దూత 3 రోజులు దేశమందంతటా సంచారము చేసి తెగులు పంపిస్తాడు. దావీదు, నువ్వు చేసిన వెర్రి పనికి, నువ్వు చేసినటువంటి దోషమునకు దేవుడిస్తున్నటువంటి 3 ఆప్షన్స్, ఈ మూడిట్లో ఏం కావాలి దావీదు? నీకైతే ఈ మూడిట్లో ఏదో ఒక శిక్ష రావడం తప్పదు అని దావీదుతో దేవుని ప్రవక్త అయినటువంటి గాదు మాట్లాడాడు. ఇప్పుడు దావీదు స్థానంలో మనం ఉన్నట్లయితే ఎటువంటి నిర్ణయం చేస్తాము? ఎటువంటి తీర్మానం చేసుకుంటాం? 3 ఏండ్ల పాటు కరువు కలుగుతుంది దేశమంతటా. 3 ఏండ్ల పాటు కరువు కలిగింది అనుకోండి, ఏమవుతుంది? మహా అయితే ఏమవుతుంది? తిండుండదు, పక్క దేశము నుంచో లేకపోతే అంతవరకు పండినటువంటి పంట నిల్వ చేయడం ద్వారా 3 సంవత్సరాలు బ్రతకొచ్చా లేదా? బ్రతకొచ్చా? ఓకే. రెండో ఆప్షన్ ఏమిచ్చాడు? 3 నెలలు నీ శత్రువులు నిన్ను వెంబడిస్తారు, నువ్వు పారిపోతావు. ఏది మంచిది? ఇందులో ప్రాణ భయం ఉంది, కానీ హాని కనిపించలేదు. కనిపించిందా? పారిపోతావు, నీ శత్రువులు నిన్ను వెంబడిస్తారు, 3 నెలలు కొండలు కోనలు తుప్పలు డొంకలు తిరుగుతావు. ఇది కావాలా? మూడో ఆప్షన్ యెహోవా కత్తి, యెహోవా తెగులు 3 రోజులు దేశమందంతటా ఉంటుంది. ఏది కావాలి దావీదు అని అడిగాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దావీదు యొక్క తీర్మానం ఇప్పుడు మనం చూడాలి. మొదటిది కరువు. దీనిలో దేవుడు ఉన్నాడా? వద్దు. రెండవది నా శత్రువులు తరుముతారు. ఈ నిర్ణయం దిగాని తీసుకున్నాడు అనుకో, శత్రువు కనిపిస్తున్నాడు కానీ నా దేవుడు ఎక్కడ కనిపిస్తున్నాడు? మూడవది యెహోవా దూత తెగులు. దూత తెగులు పంపిస్తే పంపించనే, మనుష్యుల చేతిలో పడుట కంటే నా దేవుడైన యెహోవా చేతిలో పడుట మంచిదనుకున్నాడు. దేవుడికి స్తోత్రం. నాయన, మూడో ఆప్షన్కే నేను సిద్ధం. ఒకవేళ కానీ దావీదు గారికి బాగా తెలుసు కదా, మహా అయితే 3 రోజులు అంటాడు, కానీ ఆయన అలాంటివాడు కాదు. కృపగలవాడు కనుక 1 రోజు బహుశా చేస్తాడు, లేకపోతే నేను పశ్చాత్తాపడ్డానని ఆయన సంతాపడి ఈ తెగులు కూడా రానివ్వకుండా చేస్తాడేమని చెప్పి దావీదు గారు తెలివిగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే, నేను జీవము గల దేవుని చేతిలోనే పడతాను కానీ మనుషుల చేతిలో పడను అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తరువాత దేవుని యొక్క తెగులు ఆ దేశం మీదకి రావడం, ఇశ్రాయేలు ప్రజల్లో 70,000 మంది చనిపోవడం, యెహోవా దూత కత్తి దూసి ఒర్నాను కళ్ళములో కనిపించడం, ఆ తరువాత దేవుడు సంతాపపడి ఆ తెగులును ఆపడం జరుగుతుంది. దావీదు గారు తీసుకున్నటువంటి నిర్ణయం, తీర్మానాన్ని మనం ఆలోచన చేయాలి. తన తీర్మానంలో, తన నిర్ణయాలలో ఎవరిని వెతికాడు? ఎవరిని వెతికాడు? అది నష్టమైనా సరే, అది నష్టమైనా సరే, 3 రోజులు తెగులు, దేవుని చేతిలో పడతాను, ఏదైతే అదే అవుతుంది అనుకున్నాడు. యెహోవా అత్యంత కృపగలవాడు, కనికరమ గలవాడు. నేను మనుషుల చేతిలో పడను, మనుషుల చేతికి నా జీవితాన్ని అప్పగించను. నా తీర్మానం ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో దేవుడు ఉండాలి అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం. లోతు గారి తీర్మానంలో ఎవరున్నారు?
లోతు గారి తీర్మానంలో ఎవరున్నారు? వ్యక్తిగత నిర్ణయమే కనిపిస్తుంది లోతు జీవితంలో. మొదట బహుశా దేవుని యొక్క ఉద్దేశాల కోసం అని చెప్పి వెంబడించి ఉండొచ్చు. ఎప్పుడు? అబ్రహాముతో పాటు దేశాన్ని విడిచి ప్రయాణం చేస్తున్న సందర్భంలో. కానీ సొదొమ గొమొర్రా ప్రాంతాలను ఎన్నుకోవడంలో లోతు యొక్క తీర్మానంలో దేవుడు లేడు. ఆ నిర్ణయంలో దేవుడు దైవ చిత్తం అనేదే లేదు. కానీ దావీదు యొక్క తీర్మానంలో యెహోవా మహాకృప గలవాడవి, నా నిర్ణయములో యేసే ఉండాలి, అది నష్టమైన కష్టమైన యేసు వైపే ఉండాలి అనుకున్నాడు. మనం ఇంకొక వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయంలో 14 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. చదవండి. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమలానుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చెదను. నీవు నివసించు చోటనే నేను నివసిస్తా. నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటని నేను మృతి పొందెదను. అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్నును నన్ను ప్రత్యేకపరచబడిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను. గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణం చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నయోమి యొక్క ఇద్దరు కొడుకులకు వివాహం చేసింది. ఎక్కడ? బెత్లెహేములో కాదు, అన్యుల దేశములో మోయాబురాళ్ళతో వివాహం చేసింది. కోడలి పేరు, మొదటి దాని పేరు ఓర్ఫా, రెండవ కోడలి పేరు రూతు. ఆ ఇద్దరు కుమారులు మరియు నయోమి యొక్క భర్త ఇద్దరు కూడా ఆ దేశములో చనిపోతారు. చనిపోయిన తర్వాత నయోమికి అంటే వారి అత్తకు ఒక విషయం తెలియజేయబడతాది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దర్శించాడు. బెత్లెహేములో మరలా తినడానికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది అన్న విషయం తెలుసుకునేటప్పుడు నయోమి తిరిగి తన దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడు తనతో పాటు ఉన్నటువంటి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎవరండి? ఓర్ఫా, రూతు. వారితో చెప్తుంది, నా కుమారులు లేరు, చనిపోయారు. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, మీరు మీ దేశానికి మీ దేశంలోనే ఉండండి,
మీ తల్లి యొద్ద దగ్గరికి వెళ్ళండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, మరలా వివాహం చేసుకోండి, సంతోషంగా ఉండండి, మీరు ఇక్కడనే ఉండిపోండి, నేను ఒక్కదానినే తిరిగి నా దేవుడు నాకు ఇచ్చినటువంటి దేశానికి వెళ్తాను అని అన్నది. దేవుడికి స్తోత్రం. వెంటనే ఓర్ఫా, నయోమి, రూతు, ఈ ముగ్గురు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ మనం జాగ్రత్తగా గమనిస్తే ఓర్ఫా కూడా ఏడ్చింది. ఏడ్చిందా లేదా? ఏడ్చిందా లేదా? ఏడ్చిందా? ఎలుగెత్తి ఏడ్చారంట. ఓర్ఫా కూడా ఏడ్చింది, రూతు కూడా ఏడ్చింది. అత్త, నిన్ను విడిచి నేను వెళ్ళలేనని బహుశా ఓర్ఫా మరియు రూతు మాట్లాడి ఉండొచ్చు. కానీ నయోమి మాట మాటికి బహుశా చెప్పి ఉండొచ్చు, వెళ్ళండి, మరలా మీకు వివాహం చేయడానికి నా దగ్గర కుమారులు ఎవరు లేరు, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, మీ దేశంలో ఉండండి, మీ దేవుడులను ఆరాధించుకోండి అని నయోమి ఒక పరీక్ష పెట్టింది. దేవుడికి స్తోత్రం. ఓర్ఫా పాపం అత్తను బాగా ప్రేమించినట్లుగా ఉంది. మరి అది ఏడ్చిందంటే ఆ మాత్రం ప్రేమ లేక నేర్పు వస్తుందా? ఏడ్చింది. ఏడ్చి ఇంక తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయింది? వారి దేశంలోనే ఉండిపోయింది. కానీ రూతు అనే ఆమె మోయాబిరాలు అత్తను పట్టుకొని ఏడ్చి, నా వెంబడు రావద్దని నాతో చెప్పవద్దు అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవెక్కడ చస్తావో, ఎక్కడ మృతి పొందుతావో నేను అక్కడే మృతి పొందుతాను, ఇంకా మరణము తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాయకూడదు. ఒకవేళ నేను అలాగూ చేస్తే దేవుడైన యెహోవా నాకు గొప్ప కీడు కలుగుజేయు గాక అన్నది ఎవరు? రూతు. మీరు ఓర్ఫా యొక్క నిర్ణయము తీర్మానాన్ని చూడండి, రూతు యొక్క నిర్ణయాన్ని తీర్మానాన్ని చూడండి. ఓర్ఫా అనే తన కోడలు చేసినది తప్ప రైటా? తప్ప రైటా చెప్పమ్మా. అత్తగారు కరెక్ట్గానే చెప్పారు కదా, మరలా వెళ్ళండి, మీరు యవ్వనస్తులు, మీరు మరలా పెళ్లి చేసుకోండి, మీ తల్లిదండ్రుల దగ్గరే ఉండండి, నా దేవుడైన ప్రభువుకు బదులు మీరు పూజిస్తున్నటువంటి దేవతలని ఆరాధించుకోండి అని చెప్పినప్పుడు ఓర్ఫా ఆ విషయంలో అంగీకరించి బహుశా అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఓర్ఫా చేసినది తప్ప రైటా చెప్పండి? ఓర్ఫా అనే తన కోడలు చేసినటువంటి నిర్ణయం తప్ప రైటా? మాట్లాడరే. దేవుడికి స్తోత్రం. అలా చూస్తున్నారు, నేనే తెలుగు మాస్టర్లాగా, మీరు విద్యార్థులాగా. హల్లెలూయా. తప్పని చెప్పగలమా? తప్పని చెప్పలేం. తప్పని చెప్పగలమా? వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, తన దేశానికి వెళ్ళిపోవాలనుకుంది. ఇప్పుడు నయోమి వెళ్తుంది. నయోమి ఇప్పటికే ముసలిదా అయిపోయింది. మా అయితే ఇంకొన్ని సంవత్సరాలు బతికి చచ్చిపోయింది అనుకో, నా సంగతి ఏంటి? అంతేనా? అంతేనా కాదా? మరి ఓర్ఫా చేసినటువంటి నిర్ణయం కానీ తీర్మానం కానీ తప్పు అని మనం నిర్ణయించగలమా? నిర్ణయించలేం. ఓర్ఫా చేసినది తన దృష్టిలో రైటే, కానీ రూతు చేసినది దేవుని దృష్టిలో ఇంకా రైట్ అయింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రూతు యొక్క నిర్ణయములో, తీర్మానములో ఆమె యొక్క మాటలను మనము చూస్తే రూతు మాట్లాడిన దానిలో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే
నా జనము, నీతోనే ఉంటా, నీ దేవుడు కావాలి, నువ్వు ఎక్కడ మృతి పొందితే నేను అక్కడే మృతి పొందుతా, మరణం తప్ప ఇంక నిన్ను నన్ను ఏది ఎడబాయకూడదు, నేను నిన్ను ఎడబాయను. ఒకవేళ నేను అలాగే చేస్తే మన దేవుడైన ప్రభువు నాకు గొప్ప కీడు కలుగు చేయగా. కానీ రూతే తన నోటితో ఆ మాట పలికింది. రూతు యొక్క నిర్ణయములో ఎవరున్నారు? దేవుడైన ప్రభువు ఉన్నాడు. దేవుడైన ప్రభువును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నదా రూతు, లేదా అత్తను బట్టి నిర్ణయం తీసుకున్నదా? ఇప్పుడు రూతు గారి యొక్క నిర్ణయాన్ని పరీక్షణ చేద్దాం. వాళ్ళకి అమ్మ నాన్న లేదా రూతుకి? లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళమంటుంది వాళ్ళ అత్త? అమ్మ నాన్న ఉన్నారా లేదా? ఉన్నారా? వారికి స్వదేశం ఉందా? ఉంది. వారు పూజించు దేవతలు ఉన్నారా? ఉన్నారు. వారి దేశంలో వారు సురక్షితంగా జీవించగలరా? జీవించగలరు. అయినప్పటికీ కూడా తన యొక్క నిర్ణయములో దేవుడిని పెట్టుకొని తీసుకున్నటువంటి తీర్మానం రూతు యొక్క జీవితాన్ని మార్చివేసింది. దేవుడికి స్తోత్రం. తర్వాత మనకు తెలుసు, రూతు బోయజును వివాహం చేసుకోవడం, బోయజు ద్వారా ఓబేదు తర్వాత యెషయి తర్వాత దావీదు నుంచి యోసేపు, మధ్యలో కొన్ని వంశాలు ఉన్నాయిలే, మధ్యలో లేవని అనుకోకండి, చివరికి యోసేపు నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్తలో మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే ఆ వంశావళిలోనికి ఎవరు వచ్చారు? రూతు వచ్చింది. ఎందుకు? తన నిర్ణయం ఎంత కఠినమైన, అగమ్య గోచరమైన, తన నిర్ణయంలో ఒకవేళ ముందు జరగబోయే పరిస్థితులు తనకు తెలియకపోయినప్పటికీ రూత్ అయితే దేవుణ్ణి బట్టే ధైర్యం తెచ్చుకొన్నది. యెహోవాను ఆశ్రయించువారు ఏ మాత్రము కూడా సిగ్గుపడరు. యెహోవా నామమందు నమ్మిక ఉంచువారు ఎప్పుడు కూడా బిచ్చమెత్తుకోరు. యెహోవా నామమందు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు నమ్మిక ఉంచి తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా, ఆయన మీద ఆధారపడి మనం వేసే ప్రతి అడుగు, దైవ చిత్తములో చేసిన ప్రతి నిర్ణయం సత్ఫలితాలనే ఇస్తుంది. దేవుడికి మహిమ. అనుకోలేదు రూతు, అనుకుందా? అవి ఏమీ తెలియదు. నా ద్వారా ఓబేదు నుంచి యెషయి నుంచి దావీదు ఇలా వస్తారా అని అనుకుందా రూతు? దేవుడికి స్తోత్రం. మనం ముగ్గురు వ్యక్తులను చూసాం. లోతును చూసాం. బహుశా అబ్రహాముతో బయలుదేరినప్పుడు దేవుని బట్టి నిర్ణయం తీసుకున్నాడేమో. కానీ ఎప్పుడైతే ఆస్తి వలన పశువుల కాపరులకును, అబ్రహాము పశువుల కాపరులకును, లోతు పశువుల కాపరులకి కలహం పుట్టిందో అప్పుడు వెళ్ళిపో అంటే వెంటనే రూతులాగా సమాధానం చెప్పలేకపోయాడు లోతు గారు. సేమ్ డైలాగేనా? నువ్వు అటు వెళ్ళిపో, మనిద్దరము బంధువులం, మనిద్దరి మధ్య కలహం ఉండకూడదు, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమకి, నువ్వు అటు వెళ్తే నేను ఇటు, నువ్వు దక్షిణకి వెళ్తే నేను ఉత్తరకి వెళ్తాను అన్నప్పుడు లోతు యొక్క సమాధానం రూతులాగా ఉండుంటే వేరేలా ఉండేది. దేవుడికి మహిమ. కానీ లోతు యొక్క నిర్ణయములో దేవుడు లేడు, దైవ చిత్తము లేదు. దేవుని ఆధారం చేసుకొని నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపించదు. కానీ తన కంటికి మంచిగా కనిపించినటువంటి ఆ దేశాన్ని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి దుష్టులైనటువంటి సొదొమ గొమొర్రా ప్రజల వైపు మొగ్గు చూపి అలా వారితో కలిసి వారి యొక్క ప్రభావాల్ని కుటుంబం మీద పడేటట్లుగా చేసుకొని తర్వాత ఎంతో ఆశీర్వాదంతో ఉండవలసినటువంటి లోతు కుటుంబం ఎలా మారిపోయిందో మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కానీ మన ప్రభువైన క్రీస్తు
ఎంత కృపగలవాడంటే రూతు ఎవరు వంశస్థురాలు? లోతు వంశస్థురాలు. దేవుడికి స్తోత్రం. తీసుకొని వచ్చాడు. అందుకే ఆయన కనికరము గల దేవుడు, కృపగల దేవుడు. మనము తీసుకున్న ప్రతి ఆలోచన, మనము చేసే ప్రతి నిర్ణయం, అది ఏదైనా కానివ్వండి, అది ఏ విషయంలోనైనా కానివ్వండి, ఒకవేళ దేవుని మీద ఆధారపడి ప్రభువా నీవున్నావు, ప్రభువా అది నష్టమైన, కష్టమైన, లాభమైన, సుఖమైన, దుఃఖమైన, సంతోషమైన నీ వైపే నేను మొగ్గు చూపుతా, నా నిర్ణయములో, నా తీర్మానాల్లో నీవుంటే నాకు చాలు, మిగతాదంతా నువ్వు చూసుకుంటావని మనం అనుకోగలిగితే రూతు వలె మనం ఫలించడానికి అవకాశం ఏర్పడుతుంది. డిసెంబర్ 31 రాత్రి, జనవరి 1 రాత్రి మనం తీసుకున్నవేంటి? తీర్మానాలే. ఎటువంటి తీర్మానాలు చేస్తామంటే మొదటి 5 రోజులు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత అవి ఏమంటే ఏవో ఉంటాయి. 31 రాత్రి అంతా విడిచిపెడతాం, 1వ తారీఖు అంతా మొదలు పెడతాం. కానీ ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది ఒకటే. అది 31 ఫిబ్రవరి 1 డిసెంబర్ 31 ఆగస్టు 15 అనేది కాదు. ప్రతి నిర్ణయం వెనక, ప్రతి తీర్మానం వెనక, అది చదువైనా, విద్యైనా, ఉద్యోగమైన, వివాహమైన, అది మరి ఇంకా ఏదైనా సరే ప్రభు దాసురాలను, ప్రభు దాసుడను నీ చిత్తము చెప్పున నాకు జరుగునుగాక అని కన్య మరియ పలికినట్లు పలికితే వాళ్ళందరూ అలాంటి వ్యక్తులే. అటువంటి వ్యక్తులు కనుకే ఆశీర్వాదం అలా కనిపించింది. మేరీ గారు ఏం చేశారు? ఈ మేరీ కాదు, మరియా, కన్య మరియ గారు ఏం చేశారు? ఆమె నిర్ణయం చూడండి. గాబ్రియేలు దూత గారు వచ్చి చెప్పినప్పుడు ఎదురాడలేదు. ప్రభు దాసురాలను నీ చిత్తం చెప్పున నాకు, నీ మాట చెప్పున జరుగునుగాక అన్నదా లేదా? దేవుని పెట్టుకొని తీసుకున్న ప్రతి నిర్ణయం యొక్క ఫలితం అలాగే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. కనుక మనం తీసుకున్న ప్రతి నిర్ణయము, ఆలోచన వెనక ప్రభువు ఉన్నాడో లేదో పరీక్ష చేసుకుంటే మన జీవితాలను కూడా దేవుడు ఉపయోగించి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు. కన్య మరియా నేను ప్రభు దాసురాలని, నీ మాట చెప్పును నాకు జరుగునుగాక అని తన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రభు దేవా, నీవున్నావని, నీ మీద ఆశ పెట్టుకొని తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా, ఏ ఆలోచనైనా నీవే చూసుకుంటావు ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి, రూతు తీసుకున్నటువంటి నిర్ణయం, తీర్మానం తన జీవితాన్ని యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి వచ్చినట్లు చేసింది ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి, నీ సేవకుడు రాజైన దావీదు ఎంతో తెలివిగా జీవము గల దేవుని చేతిలో పడతాను గాని మనుషుల చేతిలో పడనని ఎంతో నిర్ణయం తీసుకున్నాడు. కేవలం నీవు కనికరము, కృపగల దేవుడు అనే తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, లోతు యొక్క జీవితాన్ని ఒక ఉదాహరణగాను, సాదృశ్యముగాను ఉంచావు తండ్రి. తాను తన పెదనాన్నైనటువంటి అబ్రహామును వెంబడించినప్పుడు, నిన్ను బట్టి వెంబడించినప్పుడు ప్రభువా, తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. కానీ ఆస్తి విషయమై పశువుల కాపరుల మధ్య కలహం పుట్టినప్పుడు తాను తీసుకున్నటువంటి నిర్ణయం తన కుటుంబాన్ని, తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసినట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మా జీవితాల్లో ప్రతి దినము ప్రభువా నూతన సంవత్సరమే ప్రభువా. ప్రతి దినము ప్రభువా తండ్రి, మేము తీసుకునే ఆలోచనలో, నిర్ణయాలలో నిన్ను పెట్టుకొని, నీ వైపు చూస్తూ, నీ మీద భారం వేసి మేము ముందుకు అడుగు వేసే కృప మాకు దయచేయమని, నేడు ఈ వాక్యాన్ని వింటున్న వారి హృదయంలో ఫలింపజేయమని. యేసు ఉంటే చాలు, సమస్తము చూసుకుంటాడు.
యేసు మీద భారం వేసి ప్రతి అడుగు వేస్తే చాలు, ప్రతి అడుగు ఆయన నన్ను నడిపిస్తాడనే నమ్మకంతో ముందుకు కొనసాగే కృప మాకు దయచేయమని ఈ వాక్య సారాంశాన్ని మా హృదయం అనే పలకమందు మీరే వ్రాయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచు వేడుకొనుచు బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.